మొన్న తీసుకొచ్చిన వేసానుగా. కొన్ని సెలెక్ట్ చేయి, నేను కొన్ని సెలెక్ట్ చేసుకుంటా. ఈ కుండి ఎంతాడు పెట్టుకుంటా. ఎప్పుడు ఇవాళ ఇప్పిస్తావా? ఏం చేస్తున్నారు మేడం? అన్నిటికీ వేసుకుంటా. మట్టి పైనుంచి కొంచెం ఇస్తా. చాలు చాలు చాలు. ఎక్కువైపోయిందా ఇది? ఎప్పుడైనా మట్టికి ఈక్వల్గా వేయద్దు. 3:3 కదా? హలో, 3:3 అనుకుంటున్నా నేను. అన్ని మట్టి ఎక్కువ ఉండాలా? ఆల్రెడీ నేను మట్టి ఫిల్ చేసుకున్నాను కదా. మరి ఇది ఇందులో ఎలా కలుస్తుంది మట్టి? మట్టి అందులో ఫిల్ చేసుకుంటూ మట్టి ఇందులో ఎలా కలుస్తుంది? ఇది వేద్దాం అనుకున్నా, కుదరదా? వేసుకోవచ్చు అట్లా కూడా, అని మిక్స్ చేసి ఉంటే కిందంతా కూడా ఉంటుంది కదా. ఓకే, ప్రాపర్గా కలిసింది. బాగుంది. చుట్టూ రై మధ్యలో ఎక్కువ.
ఓ ఆగు ఇరుగుతుంది అద్దు స్లో స్లో కాదు కొంచెం పైకి లేపాలి. ఓకే ప్రాణప్రతిష్ఠ అయిపోయింది. కొంచెం మధ్యలోకి పెట్టు, క్రాస్ ఉంది. ఓకే ఓకే ఇప్పుడు చుట్టూ పగిలిపోతుంది డబ్బా. ఉండడం ఇట్లా వాడుకున్నా అదే అందుకనే అయినా మట్టి వాంగిపోయింది. క్రాస్ ఉందిరా. మరి మంచిగా పెట్టాలి, ఇట్లా పెట్టాలి కదా. నొక్కి ఇక్కడ నొక్కు, వంకర అయిపోద్ది మొక్క మొత్తం. వంకర మొక్క కొనుక్కున్నప్పుడు లేదు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి వంకర అయిపోతుందంటే ఎందుకుంటే నువ్వు ఊకే లేకపోతే నువ్వు కొనుక్కున్నది ఎప్పుడు అది అటు ఒక్కటే ఉంది వాడి కాడు. మరి నేనేం చేయాలి? ఏం చేస్తావు? ఏం చెయ్యదు. తీసుకో ఇంకొంచెం చాలు 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 ఇంకా చాలు. ఒక్కని వేస్తనట్లేదు, తీసుకుతున్నట్లు. ఇంకొంచెం మట్టి చాలు నాకు రేషియో నచ్చలేదు. స్వామి అయ్యప్ప, నువ్వు నిజంగా చెప్తున్నా ఇట్లా చేసినావు అనుకుంటుంది. మొక్కకి దానికి చచ్చిపోద్దాన్ని చంపేస్తాను. మొక్కకి స్వభావంగా ఎదిగే గుణాలు ఉంటాయి. మట్టి మళ్ళీ చేంజ్ చేస్తామా మనము? చెప్పు. నువ్వు బయట నుంచి ఇప్పుడే కెమికల్స్ వేసినావు అనుకో, వాటి ప్రోటీన్ బంద్ చేయాలి. ఎంత సైజ్ ఇది? నీ లెగ్ అంతుందా? చిన్న వాటిల్లో గులాబీలు, ఇందులో పెద్ద దాంట్లో అది మందారం. ఇవి రెండు అయితే ఫిట్ అయిపోయినాయి పర్ఫెక్ట్గా, కానీ వీటికి వర్షం పడేలా ఉంది. సో బెస్ట్ ఫిల్ చేసేసుకొని వెళ్ళిపోతే. అవి రాళ్ళు కాదురా, అయ్యి మట్టి 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 గడ్డలు. షవాల్తో వేసుకోరాదు. టూల్స్ ఉన్నప్పుడు వాడుకోవాలి. ఇలాంటి టూల్స్ ఉండాలి, హెల్ప్ అవుతాయి. ఓకే ఇగో చింపుకో, మంచిగా చింపుకునేవి. చిట్టి గులాబీ చీకటి అయిపోయింది ఆల్మోస్ట్. మనకి రాంగ్ క్యాలిక్యులేషన్ వల్ల కుండీలు తెచ్చుకోలేదు, బట్ స్టిల్ అది మనకి మంచిగా జరిగింది. కొంచెం తక్కువ ప్రైస్కి కుండీలు తీసుకోవడానికి అయింది. నర్సరీల్లో తీసుకోవడం కన్నా ఇట్లా హోల్సేల్ షాప్స్కి వెళ్ళి కుండీలు ఒకేసారి తెచ్చుకొని పెట్టుకుంటే ఉత్తమం. ఎందుకంటే వానాకాలంలో ఖచ్చితంగా
మొక్కలు ఏదో ఒక మొక్క వేసుకుంటారు ఎవరో ఒకళ్ళు. సో అవన్నీ కుండీలు ఎటు పాడవవు కాబట్టి ఇట్లా తెచ్చుకొని పెట్టుకోవడం నయం. కొంచెం ఆ మట్టికి కదుపు, కొంచెం మధ్యలోకి వేసుకో. ఇది మధ్యలోనే ఉంది, కరెక్ట్గా వచ్చింది. కానీ ఇవన్నీ కొత్త మొక్కలు అవ్వడం మూలాన అన్నీ కదిలిపోయాయి. ఓకే, గట్టిగా ఫిక్స్ అయ్యి లేవు మట్టి. కాకపోతే ఇది జరగకూడదు యాక్చువల్గా. అయితే మన అదృష్టం మంచిగా ఉంటే మంచిగా వస్తాయి. ఇది నీకు నచ్చింది, ఇది నువ్వు సెలెక్ట్ చేసావు. పక్కకు పెట్టు. ఒకసారి నువ్వు గట్టిగా వస్తాను, లాస్ట్లో వద్దాంలో. ఈ ఏడబెడతావు కూడా. మధ్యలో ఉందా? ఉంది. క్లైమాక్స్ ఎట్లా ఉంటుందంటే, ఇది రోజు, ఇదొక రోజు, ఇదొక రోజు, ఇది ఉసిరి, ఇది మ్యాంగో, మందారం, ఇదేమన్నావురా? ప్రస్తుతానికి ఇది కలబంద ఖాళీగానే ఉన్నాయి. ఇదేం పెట్టినవరా? ఇందులో బీరకాయ సొరకాయ గింజలు. ఇది ఒక రోజు, ఇది ఒక రోజు. ఓకే, అబ్బా వాటర్ పోయడంతో ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. చిన్ని చీజ్.